ఆచార్య దేవా ఏమంటివి జాతి నెపమున సూత సుతల కింద నిలవ అర్హత లేదందువా. ఎంత మాట. అగో ఏమైందే తాత, వార్తలు చెప్పుడు విడిచిపెట్టి గా దుర్యోధనుడి డైలాగ్ అందుకునేవేందని పరిచయం అవుతారా ఏంది? డ్యాగి ఒక్క డైలాగ్ ఏందుల్లా ఏపీల లీడర్ల పర్ఫార్మెన్స్లు చూస్తేనైతే మీరు ఇంతకంటే ఎక్కువ పరిచయం అవుతారు. ఇక నేను చెప్పుడు ఎందుకు కానీ ఓ ఎయిటర్ పిల్లగా ఆ పరద గురించి డ్రామా సురువు చేయి. ఆనాడు ఆచార్య దేవా ఏమంటివి జాతి నెపమున సోత శుద్ధుని కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. వారెవ్వా, దుర్యోధనుడి గెటప్పులున్నది ఎవలో గుర్తుపట్టినరా అనుల్లా? ఏపీ డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణంరాజు సారు దుర్యోధనుడు గెటప్ వేసి స్టేజ్ మీద డైలాగులు దంచుతుంటే సీఎం చంద్రబాబు సార్తోని పాటు పవన్ సారు కూడా కింద కూసొని మస్తు ఎంజాయ్ చేసిండ్రు. సప్పట్లు కొట్టుకుంటా మస్తు ఎంకరేజే చేసిండ్రు. గీదేం చూసిండ్రు? అటెన్క టూరిజం మంత్రి కందుల దుర్గేష్ సారు పర్ఫార్మెన్స్ ఉంది, అది కూడా చూడున్ రోపారి. అదే రణభేరి, ఈ కోరకలికి, ఈ మారణ హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్యసించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరివేయబడిన జుత్తిబాకాల పాటి కారడవిలో ఆరవిల్లి నాగమ్మవనే నిన్ను నలగామరాజనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరిచి చేరదీసి చేసుకుని అమోచ్ఛవతో రందించకపోతే ఇంతటి చరిత్ర ఉండేది కాదే. అఖండ పలనాటి సీమ ఖండాలుగా నరకబడి అంతఃకలహాలతో రొమ్ము గుద్దుకుని పోయేది కాదే. చూసిండ్రా, మంత్రి సారు పల్నాటి బాలచంద్రుడి ఏషమేసి ఆవేశంగా డైలాగులు చెప్తుంటే సీఎం బాబు సార్తోని పాటు అందరూ పరిశాన్ అయినరు. ఇక అటెన్క కొన్ని స్కిట్లు కూడా వేసిండ్రు. గా స్కిట్లల్లా పాటలు డైలాగులు చూసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ సార్లైతే కుర్చీలకెంచి కింద పడేటట్టు చిన్నగా నవ్వలేదు పోన్రి. నువ్వు హీరో అన్నా, నిర్మాత నువ్వే, హీరో నువ్వే, డబ్బులు నీవి, కథ నాది, డైరెక్షన్ నాది, పాటలు నావి. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం అన్నా, పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడలోకం. పువ్వుకు పందిరివోలే మసక చీకటిలో వెన్నెలవోలే నీ పాదం మీద పుట్టి మచ్చలై చెల్లమ్మా. ఏట్రా భార్యను పట్టుకొని చెల్లమన్నావా? సీఎం బాబు సార్ అయితే ఆయన జిందగీలా గింతగానం నవ్విండో లేదో కదా. లీడర్లు వాళ్ళ పర్ఫార్మెన్స్లతోని గంత నవ్విపించిండ్రు. మరి ఎప్పుడు ప్రజాసేవేనా? మనిషి అన్నాక కూసంత కళా పోషణ కూడా ఉండాలని ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మొన్నటి సంధి ఆటల పోటీలు గిట్ల సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టిండ్రు. అగో గందుకే లీడర్లు వాళ్ళ లోపటున్న కళలను గిట్ల బయట పెట్టిండ్రన్నట్టు. ఇక లీడర్లు చేసిన పర్ఫార్మెన్స్లను చూసి డిప్యూటీ సీఎం గట్టిగానే తారీఫ్ చేసిండు. ముఖ్యంగా కల్చర్ ప్రోగ్రామ్ చూస్తే నాకు నేను చేసిన గబ్బర్ సింగ్ సినిమాలో నా పోలీస్ స్టేషన్ సీన్కి వచ్చింది, చచ్చిపోయాను నిన్న. అసలు ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే నేను మర్చిపోయాను. నేను అసలు అంటే నేను ఇంటికి వెళ్ళి కూడా కొన్ని రోజులు నవ్వుకునే పరిస్థితి ఉంది నాకు. మన అసెంబ్లీలో ఇన్ని దశాబ్దాలుగా ముఖ్యమంత్రి గారిని మన నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నప్పుడు ఎప్పుడు ఆయన ముఖం ఇంత నవ్వుగా నేను నా జీవితంలో ఎవరూ చూడలేదు. అలాంటి బలమైన నాయకుడికి మీరు నవ్వు కలిగించినందుకు మనస్ఫూర్తిగా మీకు చేతులైతే నమస్కరిస్తున్నాం. ఇక వీళ్ళ పర్ఫార్మెన్స్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు వామ్మో వాయ్యో ఏపీ కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గిన్నొద్దులు వాళ్ళ లోపల గింత కళా నైపుణ్యం దాచిపెట్టుకున్నారా అని అందరూ పరిశాన్ అవుతుండ్రు. ఇన్నొద్దులు తీరు టాలెంట్లు చూపెట్టుకుంటా మల్లారెడ్డి సారే వైరల్ అవుతాడు అనుకున్నాం. కానీ చూస్తుంటే అందరూ లీడర్ల లోపట గిసొంటి కళలు బగ్గనే ఉన్నట్టున్నాయుల్లో. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్యసించబడి తప్పనిసరిగా 200 రోజులు ఆడుతుందన్న. 2 గంటలు కూడా ఆడదయ్యా. పంతులు గారి దగ్గరికి వెళ్ళలే, నా టైం పోలేదు. పంతులు గారి దగ్గరికి వెళ్ళలే, నాతో తిరిగిన వాళ్ళు మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారే, నేను ఉండిపోయిన తనులు తింటున్నాను.